ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గం అని మనకి ఎలా తెలియాలి? ఇది నా కోసము నియమింపబడిన ద్వారం అని నేను ఎలా కనుగొనాలి? ఓపెన్ అండ్ షట్ డోర్స్ అండ్ హౌ టు డిసర్న్ దెమ్. అన్నీ మనకేనా? మనకి కావా? ఏది మనకి, ఏది మనకి కాదు? ఏ మార్గంలో నేను వెళ్ళాలి? ఏ ఉద్యోగం తీసుకోవాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎలాంటి వారితో నేను సహవాసంలో ఉండాలి? ఎలాంటి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో నేను ఉండాలి? ఎవరిని దూరం పెట్టాలి? ఎలా నేను డిసర్న్ చేయాలి అన్న విషయం పైన నేను రోజు క్లుప్తంగా మాట్లాడబోతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏది తెరవబడిన ద్వారాలు? ఎవరు తెరుస్తారు? తెరిస్తే ఎవరికి మూసే అధికారం ఉంది? థింగ్స్ లైక్ దాట్. లెట్స్ లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 7 to 8. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. The first thing the Lord is speaking to you is, దేవుని దగ్గర మాస్టర్ కీ ఉంది. అందరు మాస్టర్ కీ అని చెప్పండి. మాస్టర్ కీ అంటే పెద్ద తాళం చెవు అనమాట. ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, నీ జీవితానికి, సమస్తానికి ఉన్న ఒకే ఒక మాస్టర్ కీ దేవుని చేతిలో ఉందంట. సాతాను చేతిలో లేదు, నీ బంధుమిత్రుల చేతిలో లేదు, నీ కుటుంబ సభ్యుల చేతిలో లేదు, నీ పైన శాపనాదాలు పలికిన నీ ఇంటి పక్కన వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ చేతుల్లో లేదు, నీ బాస్ చేతిలో లేదు, నీ మేనేజర్ చేతిలో లేదు. ఆ మాస్టర్ తాళం చేతి నీ జీవితానికి ఎవరు రావాలో, ఎవరు పోవాలో, ఏ టైంకి ఏ ద్వారం తెరవబడాలో ఎవరి చేతిలో ఉందంట? యేసు ప్రభు వారి చేతిలో. హీ ఈస్ ద మాస్టర్ కీ హోల్డర్. మాస్టర్ కీ హోల్డర్. మళ్ళీ ఒకసారి చదువునా? దావీదు దగ్గర ఉన్న, let's read that. Same అమ్మా. Revelation 3:7 to 8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి. అది కదమ్మా, Revelation 3:7. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. Stop there. He that is true, he that is holy. అందరు చెప్పండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపి, సత్యస్వరూపి. ఆయన ఏంది చేసిన సత్యముతో చేసే దేవుడు. ఆయన సత్య కార్యాలు చేయడు. ఆయనే సత్యస్వరూపి కనుక ఆయన ఏం చేసినా సత్యము కలిగి చేస్తాడంట, సత్యముతో కూడి చేస్తాడంట. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపి. దావీదు తాళం చేతులు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయంట. దావీదు ఆయన హృదయానుసారుడు. పాత నిబంధనలో ఆయన పెద్ద రాజు. ఆ కాలంలో ఒకే ఒక తాళం చేతు ఒక పెద్ద ప్యాలెస్ కి ఓపెన్ చేసి క్లోజ్ చేసి అధికారం ఒక్క వ్యక్తికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ కాలంలో దావీదుకు ఉండేది. ఎవరు రావాలి లోపలికి, ఎవరు వెళ్ళాలి, ఎవరు దేనికోసం వస్తున్నారని సమస్తము దావీదు చేతిలో కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు దగ్గర కూడా లేవా తాళం చేతులు, ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. The keys are with me. నీ జీవితాన్ని శపించే వాడి నోరు పని చెయ్యదు. ఎందుకంటే నీ జీవితపు తాళం చేతులు యెహోవా చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. Just 3-4 days ago నా జీవితంలో జరిగిన కార్యము అందుకే నేను ఎప్పుడు ప్రకటిస్తాను ఆఖరి ప్రార్థనలో, మనుషుల యందును దేవుడి యందును నీకు దయ కలుగును గాక. ఆమేన్. దేవుడి ఎదుట దయ ఉంటే మాత్రమే కాదు, మనుషులు కూడా నేను చూసి దయ కలగాలి. ఆ దయ కలగాలంటే ఆయన చేతిలో ఉంటుంది తాళం చెవు.